ఎస్ ఉన్నారు. ఎస్ అభినయ్ గారు. ఓకే, సిగ్నల్ వీక్ ఉంది. నేను మీతో మాట్లాడుతున్నా అభినయ్ గారు, ప్లీజ్ హోల్డ్లోనే ఉండండి. కీర్తన ఉన్నారు, పాస్టర్ కీర్తన ఉన్నారు. కీర్తన గారు, ఇప్పటికీ పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది షాలం రాజు మాట్లాడిన మాటలపై. మహిళలు కేసులు బుక్ చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది ఆయన మాట్లాడిన మాటలు పర్సనల్గా మాట్లాడుకున్న మాటలు, అందులో తప్పులేదు, వక్రీకరిస్తున్నారు అని అంటూ ఉన్నారు. మీరేమంటారు? నమస్తే అండి సార్. నమస్కారం అండి. ఇప్పుడు సాలేమయ్య గారు తప్పు మాట్లాడారని అనలేదు, ఎవరు అనలేదు. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ గురించే ప్రతి మహిళ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన తప్పు మాట్లాడారా లేకపోతే ఇంకోట కాదు, ఏం సబ్జెక్ట్ మాట్లాడారు, ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఆ యొక్క పదజాలం గురించి మహిళలందరూ కూడా ప్రశ్నించారు. ఇప్పుడు మన అభినయ దర్శన్ గారు మాట్లాడుతున్నారు ఏమనంటే, సంఘంలో లోపల చెప్పారు, సంఘానికి చెప్పారు అని ఆయన మాట్లాడారు. సంఘానికి మాట్లాడిన వీడియో పబ్లిక్ లోకి వస్తే అభ్యంతరాలు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. సార్ నా మాటలు వినబడతాయండి? వినబడుతుందండి, వినబడుతుంది కీర్తన గారు. ఇప్పుడు సంఘంలో ఇప్పుడు మేము కూడా మందిరాల్లో బోధించుకుంటూ ఉంటాం అయ్యగారు. మాకు గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాం సార్. చెప్పినప్పుడు అక్కడికే పరిమితం అయితే వాళ్ళకే అంకితం అవుతుంది. ఇది ప్రపంచం చూసింది, ప్రపంచంలో 90% చూశారు. కాబట్టి ఇప్పుడు అలాంటప్పుడు అభినయ్ దర్శ్ గారు అన్నట్లుగా ఆ వీడియో ఓన్లీ సంఘానికో లేకపోతే వారి యొక్క చర్చి పరిధిలోనే అది ఆగిపోవాలి. అది ఆగిపోతే ఈ రోజు ఎవరు ప్రశ్నించేవారు కాదు. సో ప్రపంచంలోకి వచ్చింది కాబట్టి ఈ స్త్రీ అనే ప్రతి ఒక్క హిందూ సహోదరులేంటి, ముస్లింస్ ఏంటి, లేకపోతే క్రిస్టియన్స్, వాళ్ళందరికీ ఒక తలంపు లేచింది. ఏంటి అది? వాళ్ళకలాగా అంటే చెడు తిరుగులు తిరుగుతూ రోడ్లంబడ తిరగడానికి బజారు వాళ్ళలాగా పువ్వులు కొన్నారు. ఒక వస్తువు దేనికి కొంటాం? ఈ వస్తువు ఫలానా దానికి, ఈ వస్తువు ఫలానా దానికి, ఈ వస్తువు ఫలానా దానికి అని మనము ఉచ్చరించి దాన్ని తీసుకుంటాం. దేనికని? ఇప్పుడు సాలెమయ్య గారు కూడా ఆ రకంగా ఏమని మాట్లాడారంటే, ఈ పువ్వులు ఎవరు కొంటారంటే దానికి సంబంధించిన అన్నట్టు ఆయన ఓళ్ళలో మనకి వినబడుతుంది. ఇప్పుడు అభినయ దర్శన్ గారు తప్పు కాదు, సాలెమయ్య గారు మాట్లాడింది తప్పు అని ఎవరు అనట్లా. ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి ఏమనాలంటే, అమ్మా మా సంఘంలో మేము వివరించాం, ఆ మాటలు మా సంఘస్థులు లేదంటే మా ముందు కూర్చున్న వాళ్ళకి తప్ప ప్రపంచంలో ఉన్న ఏ యొక్క హైందవ సహోదరికి కాదు, లేకపోతే ఇతర మతస్థులకు సంబంధించిన స్త్రీలకు కాదమ్మని ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం పోయింది? ఓకే కీర్తన్ గారు, ఒక్క నిమిషం మీరు అందుబాటులో ఉండండి. అభినయ దర్శన్ కూడా మనకు ఉన్నారు. అభినయ దర్శన్ గారు. ఓకే సార్. ఓకే, కీర్తన్ గారు మాట్లాడారు, విన్నారుగా? వ్యాఖ్యలు ఉన్నాయి, రైట్? అభినయ దర్శన్ కార్లో ఉన్నారు, ఆయనకి కనెక్ట్ కావట్లేదు. సో కీర్తన్ గారు, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి కదండి. మహిళలు ఊరినే ప్రశ్నిస్తారా? నేనే వీడియో చేశాను సార్ ఆ మాట విషయంలో. సాలేమయ్య గారు స్త్రీలను అవమానించారని ఎవరు అనట్లా, నేను కూడా అనట్లా, అవమానించారు అనట్లా, ప్రశ్నార్థంగా లేపారు ఆ సబ్జెక్టు దేనికి మాట్లాడారంటే సంఘంలో మాట్లాడుకున్నాం అంటున్నారు. సంఘంలో సంఘంలోనే ఉండాలి. ప్రపంచంలోకి వచ్చినప్పుడు ప్రతి ఆడబిడ్డ ప్రశ్నిస్తారు. ఆ ఒక్క విషయమే కాదు, ఏ విషయం. ఇప్పుడు మేము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా మంది వ్యతిరేకులు తిడుతున్నారండి. మరియమ్మ తల్లి గారిని అయితే అసలు పచ్చి బూతులు, ఎవ్వరు ఆడలేని బూతులు మాట్లాడారు చాలా మంది. విచక్షణ రహితులే అలా మాట్లాడారు. అంటే విచక్షణ లేని వారు భారతదేశంలోనేంటి, లేకపోతే స్త్రీ అంటే గౌరవం లేని వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. మీకు సాలేమయ్య గారు నేను ఒక మాట అడుగుతున్నాను. సాలేమయ్య గారికి స్త్రీ అంటే రెస్పెక్ట్ లేని వారు కాదు ఆయన. స్త్రీలంటే చాలా గౌరవప్రదంగా ఉండేవారు. ఆయన గురించి నాకు 100% తెలియకపోయినా 50% తెలుసు, ఎందుకంటే ఆయన ప్రసంగాలు నేను వింటాను. మరి అంత రెస్పెక్ట్ ఇచ్చే మీరు పువ్వుల విషయంలో ఎందుకు ఆ మాట మాట్లాడారు? తప్పు కాదు. సబ్జెక్ట్ లేవనెత్తారు. దేనికి లేవనెత్తారు?
మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు ఎలాంటి వారికైనా కొమ్మను మనము ఆదమర్పులోనో లేకపోతే ఇంకోటి మాట్లాడతాం. తర్వాత ఇది ప్రపంచంలోకి వెళ్తాది. ఎదుటివారు ప్రశ్నిస్తే దానికి సాత్వికంతో హేతు అడుగు ప్రతి ఒక్కరికి బైబిల్లో వాక్య ప్రకారంగా హేతు అడుగు ప్రతి ఒక్కరికి కూడా సాత్వికంతో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఆ కెపాసిటీ లేకపోతే ఆ యొక్క స్టాండ్ అనేది ఉన్నప్పుడు మాట్లాడగలం. కొన్ని విషయాలు ఏంటంటే అన్నీ తెలిసినా కూడా కొన్నిసార్లు మాటలు ఉంటాయి. అలాంటప్పుడు సాలేమయ్య గారు హిందూ సహోదర స్త్రీలందరూ వీళ్ళందరికీ కూడా అమ్మ మిమ్మల్ని నేను ఉద్దేశించి మాట్లాడలేదు, ఇది మా పరిధిలో నా దగ్గర లేకపోతే క్రీస్తు బాధ వినే వాళ్ళకి నేను అంటే ఆయన ఏం మాట్లాడుతుంటే బాగుండేది, దాన్ని ఎలా కన్వే చేసి ఉంటే బాగుండేది?